ప్రపంచంలో మనిషి ఎందుకు పుడతాడు? మరణం తర్వాత నిజంగా ఏమవుతుంది? ఈ రెండు ప్రశ్నలు ఎన్నో మనసుల్లో ఎప్పటినుంచో చప్పుడు చేస్తూనే ఉన్నాయి. జన్మ మరణాల చక్రం ఎందుకు ఆగదు? మన ఆత్మ ఈ ప్రక్రియలో ఎందుకు చిక్కుకుపోయింది? ఇవే విషయాలను ఈ వీడియోలో లోతుగా పరిశీలించబోతున్నాం. మనలో ఎవరికైనా తారసపడే సందేహాలు ఇవే. మనిషి జన్మ ఎందుకు? మనం ఈ లోకంలో ఎందుకు పుట్టాం? అసలు జీవితం అర్థం ఏంటి? మరణం తర్వాత ఏమవుతుంది? మోక్షం అంటే ఏమిటి? జన్మ మరణాల నిత్య చక్రం ప్రతి ఒక్కరి జీవితం మీద ప్రభావం చూపుతుంది. ఇది కేవలం శరీరాంతరాల విషయమే కాదు. ఆత్మ శతాబ్దాలుగా యుగాలుగా తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటుంది. ఈ ప్రయాణాల్లో పునర్జన్మ, కర్మ, పుణ్యం అనేవి కీలక పాత్రలు పోషిస్తాయి. ముందుగా అసలైన కారణం ఏంటంటే మనకు జన్మ ఎందుకు వచ్చింది? ఇది శరీర కథ కాదు, ఆత్మ ప్రయాణ కథ. పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాల మీదే ఈ జన్మ ఆవిర్భవిస్తుంది. పుణ్యం పాపం రూపంలో నిలిచిన బంధమే ఈ చక్రాన్ని కొనసాగిస్తుంది. ఇవే కర్మలు కొందరిని పేదలుగా, కొందరిని ధనవంతులుగా పుట్టిస్తాయి. ఎవరికి సుఖాలు, ఎవరికి దుఃఖాలు, ఎవరికి అవకాశాలు, ఎవరికి అవరోధాలు అన్నీ ఆ కర్మ ఫలానుసారమే. ఆ బంధనాల్ని తెంచే మార్గమే మోక్షం. మోక్షం అంటే జన్మ మరణాల చక్రం నుంచి శాశ్వత విముక్తి. దీని సాధనకు దైవానుగ్రహం, జ్ఞానం, సత్సంగం, సత్కర్మాచరణ అవసరం. మరణం అది అంతం కాదు, శరీరం మాత్రమే ఆగుతుంది. ఆత్మ మాత్రం తన యాత్రను కొనసాగుతుంది. గత కర్మల ఆధారంగా ఆమె మరో లోకాన్ని స్పర్శించి తిరిగి కొత్త పునర్జన్మను స్వీకరిస్తుంది. పునర్జన్మ అంటే అదే ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశించడం. ఇది సహజమైన నిరంతరమైన ప్రక్రియ. కానీ మోక్షాన్ని పొందిన ఆత్మకు తిరిగి పునర్జన్మ అవసరమే ఉండదు. ఆమెకు విముక్తి లభిస్తుంది. ఈ ఆధ్యాత్మిక సత్యాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాలు మార్గదర్శకాలు. జన్మ మరణాల చక్రం నుంచి బయటపడాలంటే మహర్షులు, ఉపదేశకులు సూచించిన మార్గమే అనుసరించాలి. ఆచరణలో ధర్మం, నిత్య ధ్యానం, సత్సంగం, సత్కర్మలు ఇవే ప్రాయోగిక పదాలు. మోక్షం అంటే ఆత్మకు శాశ్వత శాంతి, పరమానంద స్థితి. దానికోసం దేహబంధం, మానసిక బంధాలను నెమ్మదిగా విడిచి లోతైన ఆత్మజ్ఞానం సంపాదించాలి. ఈ వీడియో చూసిన తరువాత జన్మ మరణాల చక్రం, మోక్షం, పునర్జన్మ, కర్మ సిద్ధాంతాలు, ఆత్మయాత్రల గురించి మీకు మరింత స్పష్టత ఏర్పడుతుందని ఆశిస్తున్నాం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్స్లో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి.